రండి. ఏంటి సార్, నన్నెందుకు రమ్మన్నారు? శిరీష్, నువ్వు రమ్మన్నావా? అవును వసు, నేనే రమ్మన్నాను. దొంగ దొరికాడు కదా. రాజీవ్ గారు కూడా ఆ దొంగ ఎవరో చూడాలి కదా. రాజీవ్ గారు చెప్పిన చోటికి చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చారు. మీ పంక్చువాలిటీ నాకు బాగా నచ్చింది. దొంగ ఎవరు సార్? అబ్బా, మీ ఎక్సైట్మెంట్ కూడా నాకు భలే నచ్చింది రాజీవ్ గారు. మీలాగే ఇక్కడున్న వాళ్ళందరూ ఆ దొంగ ఎవరా అని వెయిట్ చేస్తున్నారు. రాజీవ్ గారు ముందు కూర్చోండి. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? సార్, నాకు కొంచెం పనుంది. ఓ సారీ రాజీవ్ గారు, మీ టైంని నేను వేస్ట్ చేయను. మీకు బంపర్ ఆఫర్ ఇస్తాను. ఆ దొంగ ఎవరో మొదటగా మీకే చూపిస్తాను. బట్ రాజీవ్ గారు, వీడియో క్వాలిటీ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. సారీ మేడం, ఫస్ట్ రాజీవ్ గారికి చూపించాక మీకు ఆ దొంగ ఎవరో చూపిస్తాను. చూడండి రాజీవ్ గారు. వసు చూడు. గుడ్ రిషి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. దొంగని పారిపోకుండా ఆపారు. నా బ్యాగ్ లాక్కెళ్ళింది రాజీవ్ బాబా. అవును, ఏంటి పారిపోదాం అనుకుంటున్నావా? వెళ్ళు లోపలికి. పోతా. ఇంటి దొంగని సీసీ కెమెరా పట్టించింది. బావా, నువ్వా దొంగవి?
బావా ఇది? నా దగ్గర డబ్బులు దొంగతనం చేసావా? అవి నీకే ఇచ్చేదాన్ని కదా. చిచ్చి, మనిషివేనా నువ్వు? ఎంత హింస పెట్టావు, ఎన్ని బాధలు పెట్టావు. 6 లక్షలు అన్నావు. నిద్రాహారాలు మానేసి కూడబెట్టింది. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి నువ్వే దొంగతనం చేస్తావా? ఛీ! పెళ్లి చేసుకుంటాను అంటూ బెదిరించావు, ఛాలెంజ్ చేశావు. గెలవడానికి ఇంత దిగజారాలా? వసు, ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను ఓడిపోతే నేను నిన్ను కోల్పోతానని భయపడ్డాను వసు. భయపడితే బ్యాగ్ లాక్ వెళ్తావా? నీ మీదున్న ప్రేమని నాతో ఈ దొంగతనం చేయించింది వసు. చిచ్చి, ప్రేమ అనే పదాన్ని నువ్వు వాడకు బావా. ఛీ! హలో, తనతో డిస్కషన్ ఏంటి? శిరీష్ గారు, మీరు తీసుకువెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. వసు, నేను చెడ్డవాడినే, చెత్త విధవనే. నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేవు, అర్థం చేసుకునేలా నేను చెప్పలేను. కానీ మీ అక్క ప్రేమకి గుర్తుగా నాకు ఒక బంధం ఉందిగా. మీ అక్కకు నాకు ఒక బాబున్నాడుగా వసు. నేను తప్పు చేసి మీ ముందు ఇలా తలదించుకొని ఉన్నాను. కానీ సిగ్గుగా ఉంది వసు. వసుధరా, తన మాటలు నమ్మొద్దు, నటిస్తున్నాడు. వసు, నన్ను జైలుకు పంపిస్తావు, పర్లేదు, నేను జైలుకి వెళ్తాను, శిక్ష అనుభవిస్తాను. నా కొడుకు ఏమైపోతాడు వసు? నేను జైలుకి వెళ్ళినట్టు మీ అమ్మ నాన్నకి తెలిస్తే? వసుధరా, తప్పు చేశాడు, తనకి శిక్ష పడుద్ది. శిరీష్ గారిని తన డ్యూటీ చేసుకొని నిన్ను ఇబ్బంది పెడుతుంటే నేను కళ్ళారా ఎన్నోసార్లు చూశాను. నేను ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే ఆ దుర్మార్గుడికి నా జీవితం బలైపోతుంది. శిరీష్ గారు, తీసుకువెళ్ళండి సార్. గట్టి శిక్ష పడేలా చూడండి. భలే కనిపెట్టారు మీరు. వసు, వసు, నేను తప్పు చేశాను వసు. కానీ నా కొడుకుని దూరం చేయకు వసు. మీ నాన్న పరువు తీయకు వసు. ప్లీజ్ వసు, అర్థం చేసుకో. వసుధరా,
తన మాటలు నమ్మొద్దు. అరే ఏంటి వసు ఇది? ఒక మనిషి మారాడంటే నమ్మరా? సరే వసు, నేను జైలుకి వెళ్తాను. శిక్ష పడని. నా కొడుకుని మీ అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో. చచ్చిపోయి పైనున్న మీ అక్కాత్మ శాంతించాలంటే నన్ను క్షమించు వసు. బావా ఏంటి బావా ఇది? వసు ప్లీజ్ వసు, ప్లీజ్ వసు, నీ కంప్లైంట్ వెనక్కి తీసుకో. ఫ్యామిలీ పరుగు పోతుంది వసు. ప్లీజ్ వసు. సార్ తీసుకువెళ్ళండి. అర్థం చేసుకో వసు, కంప్లైంట్ వెనక్కి తీసుకో వసు. హలో, ఫ్రెండ్ లోపలికి. వసు ప్లీజ్ వసు, వసు అర్థం చేసుకో వసు. తీసుకువెళ్ళండి. కంప్లైంట్ వెనక్కి తీసుకో వసు. వసు వసు, వసు ప్లీజ్ వసు, వసు అర్థం చేసుకో వసు. వసు ప్లీజ్. వసు చాలా రోజులకి ఈ పొగరు మొహంలో చిరునవ్వు చిగురించింది. గుడ్, డబ్బులు దొరికాయన్న ఆనందమేమో. హలో సార్. నా ఆర్డర్ ఏంటంటే సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. డబ్బులు దొరికిన ఆనందానికి పొగరు మిక్స్ చేస్తుందా ఏంటి? అస్సలు కేర్ చేయకుండా వెళ్తుంది. హలో సార్. హలో, కెన్ ఐ? యా ప్లీజ్. థ్యాంక్ యూ. వసు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసిందా? అంటే తనని వసుధార రమ్మందా? నో, నేను జస్ట్ క్యాజువల్గా కాఫీ తాగడానికి వచ్చాను. రిషి సార్, మీకు చెప్పడం కుదరలేదు. మీ లుక్, మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటాయి సార్. థ్యాంక్స్. హాయ్ శిరీష్, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చావా సార్? సారీ చూసుకోలేదు. నాకేమో 1 minute అని చెప్పింది, తననేమో తీరిగ్గా పలకరిస్తుంది. హలో వసుధార గారు, నాకు కాఫీ ఇస్తారా? సార్ కొంచెం టైం పడుతుంది సార్. కిచెన్లో ఏదో చిన్న ప్రాబ్లం. వసు, మనం పక్క టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుందామా?
రిషి సార్కి డిస్టర్బెన్స్ ఎందుకు? ఏమంటారు సార్? పర్లేదు శిరీష్, సార్ ఏం అనుకోర్లే. థ్యాంక్ యూ సార్. మీ మేనేజర్ గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నా? అక్కర్లేదు శిరీష్, నేను ఆల్రెడీ అడిగేశాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. మేడం. 3 కాఫీలు తీసుకురండి. ఓకే. శిరీష్, నేను ఒక మాట చెప్పాలని రమ్మన్నాను. అది మరి వసు, సాగదీయకుండా స్ట్రైట్ గా పాయింట్కి వచ్చే. నేను మా బావ విషయంలో కంప్లైంట్ని వాపస్ తీసుకోవాలనుకుంటున్నాను. వాట్? సారీ. వసుధార, ఏం మాట్లాడుతున్నావు? కంప్లైంట్ వెనక్కి తీసుకోవడం ఏంటి? రిషి సార్, తనేదో చెప్తుంది కదా, పూర్తిగా చెప్పనివ్వండి. వసు, నువ్వు చెప్పు. కొత్తగా ఏంటి ఆలోచన? శిరీష్, రాజీవ్ బావ మా పెద్దక్క భర్త. అక్క చనిపోయిన విషయం నీకు తెలిసే ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే చాలా విషయాల్లో రాజీవ్ బావ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. తను ఇబ్బంది పెడితే నువ్వు క్షమాభిక్ష పెడుతున్నావా? అవును సార్. ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద శిక్ష ఏంటంటే